You can walk on the jetty, but you are not allowed to go to the villa areas because those are our private villas. And you are not allowed to use the drones to take pictures. Any questions? Inside. Yeah. So only we have one. Correct. You deposit with them. It's a $50 per person. Yeah. And this is the restaurant where you're gonna have your lunch. And when you come for your lunch, please come with a dry cloth. If you come with wet cloth, sorry, they will never enter the restaurant for a hygienic reason. Yeah. So please you can walk on the jetty, but you are not allowed to go to the villa areas because those are our private villas. And you are not allowed to use the drones to take pictures. Any questions? Inside. Yeah. So only we have one. ఇవి బీచ్ విల్లాస్ పర్ డే 30-40,000 రూపీస్ ఉంటుంది. వాటర్ విల్లాస్ అయితే 60-70,000 ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్. సో మినిమమ్ ఈస్ 30-40,000 ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ లైక్ లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ ఆల్ డ్రింక్స్, ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్. సో బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ బోట్ ట్రాన్స్ఫర్. దే విల్ చార్జ్ లైక్ $200, $150 per person, return $300. So it is up to them. That is the main problem. Room is okay. 80 water villas పక్కనే ఆర్టిఫిషియల్ ఐలాండ్ తయారైంది. సో దిస్ 80 వాటర్ విల్లాస్. ఇంతకుముందు పోయినాయి షార్ట్ వాటర్ విల్లాస్. ఇవి లాంగ్ టైల్, దట్ ఈస్ షార్ట్ టైల్, దట్ వాజ్ షార్ట్ టైల్. ఇవి టర్కైజ్ బ్లూ వాటర్. ఇది వ్యూ బార్ అని, ఇది ఒక బార్. ఇట్లా 4 బార్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇలా పని అంతే, రోజంతా ఇక్కడ తాగడమే. అది షార్ట్ టైం అక్కడ సెంటర్లో మళ్ళీ ఓపెన్. సెంటర్ రాస్ఫుషి బీచ్, సారీ ఓవర్ వాటర్ విల్లాస్. మామూలుగా ఎవరు అలౌ చేయరు కానీ మేము మెల్లగా వచ్చేసినాం. సో ఇక్కడ 80 ఓవర్ వాటర్ విల్లాస్ ఉన్నాయి. సో కింద నుంచి స్టెప్స్ ఉన్నాయి. రూమ్ నుంచి డైరెక్ట్ ఈ లగోన్లోకి వెళ్ళిపోవచ్చు. అవి స్టెప్స్. రెండు చూసారంటే వెళ్ళిపోమని చెప్తారు. ఇవి వాటర్ విల్లాస్. ఒక 80 ఉన్నాయి ఇక్కడ వాటర్ విల్లాస్. సో స్నోర్కిలింగ్ చేసినామని బాగాలేదు. సో 80 వాటర్ విల్లాస్, అక్కడికి నో ఎంట్రీ. ఇది సెంటారా రాస్పుషి. ఓనర్ ఈస్ థాయిలాండ్ వాళ్ళది. ఇవి బీచ్ లాంజర్స్. ఇవి పూలు, బార్. ఇది బార్, పూలు. ఇది 10 o'clock స్టార్ట్ అయింది. బోట్ వెళ్ళిపోతుంది. వీళ్ళు మలై గ్రూప్, మలేషియా నుంచి వచ్చారు. ఒక 6 members. మా బోట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తుంది ఈవినింగ్ 4:50కి మళ్ళీ డిపార్చర్. మెయిల్లో డ్రెస్ ఆమె ఏజెంట్, ఆమె తీసుకొచ్చింది. ఇట్లా పెవిలియన్ ఉంటుంది. ఇట్లా అరైవల్ జెట్టి ఇట్స్ కాల్డ్. సో ఫియాల్ హోలీ వాళ్ళకి ఓన్ బోట్ అది. వాళ్ళు మాల ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుపోతారు. సో సమ్ టైమ్స్ ఫెరీ చార్జెస్ ఆర్ ఇంక్లూడెడ్, సమ్ టైమ్స్ ఫెరీ చార్జెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్, డిపెండ్స్ ఆన్ ద ప్యాకేజ్ రేట్ ఎవ్రీథింగ్. టర్కైజ్ బ్లూ వాటర్. అర్థమైంది టర్కైజ్ గ్రీన్ ఎందుకు ఉంటుందో. సో డెప్త్ షాలో ఉన్నప్పుడు కింద ఉన్న వైట్ శాండ్ ఎక్స్పోజ్ అవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి ఇట్లా కనిపిస్తాయి వాటర్. బట్ సేమ్ వాటర్, బట్ ఇట్లా కనిపిస్తుంది. దిస్ ఇస్ ఫిహల్ హోహీ అడాన్ క్లబ్ రణాలికి దగ్గర పక్కకి ఆల్మోస్ట్. ఫిహల్ హోహీ. దిస్ ఇస్ 4-star రిసార్ట్. ఇది రిసెప్షన్.
ఫీల్ హోలీ. ఇక్కడ మాకు బ్రీఫింగ్ ఉంటుంది, చెక్ ఇన్ చేయాలి. సో ఇదంతా రిసెప్షన్, ఇక్కడ కూర్చోవాలి. సో అక్కడి నుంచి వచ్చినాం మేము. సో ఇది ఇక్కడ రిసెప్షన్. సో ఇది హౌస్ రీఫ్ అవన్నీ చూపిస్తారు. ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. దే విల్ బ్రీఫ్ అస్ హియర్. They will tell where is the restaurant, where is the lunch timings, what are the facilities we can use, everything. So ఇది ఇక్కడ కూర్చోవాలన్నా. This is bar. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నడుస్తుంది పక్కన వెనకాల, అది వాళ్ళకి రెసిడెంట్స్. సో హోప్ఫుల్లీ మాకు బ్రేక్ఫాస్ట్ లేదు, only lunch, drinks included. So the breakfast, everything is perfect, picture perfect, Instagram perfect. సో ఈ నాకు తెలిసి మాకు లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఈ రెస్టారెంట్లో. పెద్దది, వెరీ బిగ్. This is one of the beaches in Fihal Hohi. So we can see turquoise blue water. So wherever turquoise blue is there, just we can go there, no problem, because water is not deep. Fihal Hohi is 30 minutes from Mafushi by ferry ride. So we came in the morning and we will return in the evening around 5 p.m. So ferry transfer, lunch, drinks, tea, coffee, alcoholic, non-alcoholic, everything included is $100 per person. This is the dive center. So it's all PADI certified drivers will be here, so to help us. So every resort will have dive center like this, and even public islands like Mafushi, they will be having diving centers. So they're all certified by PADI. So they're experts, because they are born in, mostly divers are from Maldives, so they will not recruit others. So because they have born and brought up in Maldives, so they are expert divers compared to other countries. ఇది బీచ్ హట్, ఇది డ్రింక్స్ మాకు ఇంక్లూజివ్ కాదట, ఇది ఓన్లీ ఎవ్రీథింగ్ ఈజ్ చార్జబుల్ హియర్. బీచ్ హట్ ఇప్పుడైనా వీడియో తీసింది మాకు. అక్కడ వాటర్ విలాస్ ఉన్నాయి, తర్వాత వెళ్తాము ఓవర్ వాటర్ విలాస్. ది బెస్ట్ స్నోర్కింగ్ స్పాట్ ఇన్ ప్రైవేట్ రిసార్ట్ అంటే ఇప్పటివరకు ఇదే. ఐ లవ్ ఫిహల్ హోలీ. ఇది రెస్టారెంట్. ఇది వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్? పామ్ గ్రోవ్. దిస్ ఈస్ పామ్ గ్రోవ్ రెస్టారెంట్. దిస్ ఇస్ సెంట్రల్ రెస్టారెంట్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ రెసిడెంట్స్, ఫర్ డే ట్రిప్పర్స్. సో one alcohol drink is free during the lunch. Only one. Or any beverage is free. So that is a buffet. So this includes everything: Indian food, continental food, Chinese. So after 12 to 1:30 is the timings. So it will become around 12:30 to 1. It will be busy with people. So people will feel hungry and come and eat here, because of they might have done snorkeling, they might have gone to scuba diving, so they might have done several different sports activities. ఈ బీచ్లో ఇప్పుడే వీళ్ళు స్విమ్మింగ్ చేసిపోయారు. బీచ్ విల్లాస్ ఇవి. సో బీచ్కి దగ్గర. సో ఇక్కడ ఒక 1-2 hours స్పెండ్ చేసాం ఇక్కడ. సో మొత్తం చుట్టూ ఎక్కడైనా బీచ్, మొత్తం బీచే, ఎక్కడైనా స్పెండ్ చేయవచ్చు. సో వాళ్ళు స్కూబా డైవింగ్కి వెళ్తున్నారు, స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్. సో ఇక్కడ చేసేది మొత్తం వాటర్ యాక్టివిటీస్, ఇంకేముండయి. స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్. Video link something.
అరైవల్ జెట్టి. మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అరైవల్ జెట్టి. దూరంలో ఐలాండ్స్ కనిపిస్తాయి, అంత చుట్టూ ఐలాండ్ దగ్గర మాలే దగ్గర ఉన్నాయి చుట్టుపక్కల దూరం. నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4:45. సో 4:50కి బోట్ వస్తుంది. సో ఇట్ ఈస్ టైమ్ టు లీవ్ ఫిహల్ హోహి ఎట్ వన్ ఆఫ్ ఎక్సలెంట్ రిసార్ట్స్. ఫిహల్ హోహి ఆల్ దీస్. సో ఇది ఎంట్రన్స్ ఫిహల్ హోహి. వర్షం పడ్డది ఇప్పుడే. సో ఇది పెవిలియన్. ఇక్కడ ఇది అరైవల్ జెట్టి పెవిలియన్, అరైవల్ పెవిలియన్. సో దీపా ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బోట్. సో మళ్ళీ మా ఫిష్ నుంచి బోట్ వస్తుంది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో మా ఫిష్. సో ఇది ఇక్కడ చూడండి డెక్, చాలా బాగుంటుంది, కాకపోతే కూల్గా ఉండాలి, ఇప్పుడు వర్షం పడుతుంది. సో మిమ్మల్ని ఒక 5-6 మెంబర్స్ మలేషియన్స్ వాళ్ళతో వచ్చినారు. అందరూ బుక్ చేసుకున్నారు. వాళ్ళకేమో $115 పడ్డది, మాకేమో ఇద్దరికి కలిపి $205కి ఇచ్చిండు. అంటే మామూలు $102కి వచ్చింది. ఇంకా రోజు మేము వాడి దగ్గర పోయి మసాలా దోశలు ఆనియన్ ఉత్తప్పలు తింటాం. వాడు పరిచయం అయిపోయింది తమిళియన్, మన పేరు ధీరజ్. సో మొన్న బుక్ చేసినాం సన్సేమ్ కూడా వాడి దగ్గరే. సో ఇవాళ టూర్ కూడా వాడి దగ్గరే. సో రేపు ఒకవేళ వెళ్తే అడారాన్ వాదు ప్రెస్టీజ్ వాదుకి వెళ్దాం అనుకున్నాం. అది కూడా వాడి దగ్గరనే బుక్ చేస్తాం, మంచి డీల్ ఇస్తే. సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్ ఫర్ టుమారో. సో డే ఆఫ్టర్ టుమారో వీ హ్యావ్ టు గో టు మాలే. ఇక్కడ కొన్ని బీచ్ విలాస్ ఉన్నాయి. సో బీచ్ చుట్టూ బీచ్ విలాస్, అటు సైడ్ దీనికి ఆపోజిట్ సైడ్ వాటర్ విలాస్. సో ఇట్లా ఏంటంటే వీళ్ళు నంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్కి వాళ్ళకి ఇక్కడ బీచ్ లాంజెస్ చైర్స్ ఉన్నాయి. ఆ చైర్స్ మీద వీళ్ళకి అపార్ట్మెంట్ చైర్స్ మీద వీళ్ళు కూర్చోవచ్చు. మన విజిటర్స్ కూర్చోవాలంటే వాళ్ళకి F అని ఉంటుంది. సో F ఉన్న దగ్గర మనం చైర్స్ పైన కూర్చోవాలి, కానీ F ఎక్కడ లేదు, అంత వాళ్ళ నంబర్సే ఉన్నాయి. సో మేము ఏం చేసినట్టే మేము ఎక్కడైనా దగ్గర నెంబర్ ఖాళీగా ఉంది ఆక్యుపై చేసి అలా కూర్చున్నాం. సో ఇవన్నీ బీచ్ విలాస్. బీచ్ జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది బీచ్ అంతే. ఆ బీచ్ కూడా ఫుల్ టర్కాయిస్ గ్రీన్ వాటర్ అండ్ వైట్ శాండ్ బీచ్. సేమ్ ఇది అడారన్ క్లబ్ రన్నర్లానే ఉంది, కానీ ఇక్కడ బెస్ట్ స్నోర్కెలింగ్ స్పాట్స్ ఉన్నాయి కంపేర్ టు రన్నర్, అంతే తేడా. అడారన్ రన్నాలి పెవిలియన్ ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ పెవిలియన్ చిన్నగా ఉంది, అక్కడ అరైవల్ జెట్టి అది బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి. ఇట్లా పైన 231, కింద 331, నంబర్ 10, కింద 330, పైన 230. సో ఎంత తీసిన వీడియో ఇది నెవర్ ఎండింగ్. ఇక్కడే బీచ్. ఇట్లా నంబర్స్ ఉన్నాయి చైర్ల వెనకాల. సో ఇది 330, టూ చైర్స్ లాంజెస్, బీచ్ లాంజెస్ బిలాంగ్ టు 330. ఇట్లా బీచ్ హట్ ఇది ఉంది, అంబ్రెలాస్, న్యాచురల్ అంబ్రెలాస్. చూసిన 12:30కి వస్తారు లంచ్కి వీళ్ళంతా. కొందరు ఇంకా నీళ్ళలోనే ఉన్నారు. ఎండ బాగుంది బయట, చెట్ల కిందనేమో చాలా కూల్గా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు ఎంజాయ్, వీ కుడ్ నాట్ కంప్లైంట్. ఎంప్లాయీస్ ఎక్కువ బంగ్లాదేశీస్, ఇండియన్స్, నేపాలీస్, శ్రీలంకన్స్ అండ్ మాల్దీవియన్స్ అంతే.
అదే ఇక్కడ 40-50,000 per day ఉంటుంది ఆ బీచ్ రిసార్ట్. ఐ డెంట్ చెక్ ఇన్ మేక్ మై ట్రిప్. ఎనీ రిసార్ట్ యూ కెన్ జస్ట్ చెక్ మేక్ మై ట్రిప్ ఫర్ within a minute. So you get an idea how much it resort costs. Water villa anyhow it will be more expensive than beach villa. I met so many people from Germany here. Met one couple from Germany, from Berlin. This is their 31st visit to Maldives. So mostly they come to this resort and spend at least 2 weeks. This is 31st visit. And India is only 2 hours and we never visit. For them it is 25 hours by flight. So I met Germans here and Swiss people. So they are also regular to this resort. You see a lot of German tourists, Italians, Germans, very little French, very few French people, and Russians. Indians now they are coming, like just started increasing again after Modi's effect. I think India used to be top 5, top 3, not top 1. Chinese are top visitors in Maldives. But they go to different, I think they go to public islands. These Germans, Italians, they come to private resorts. Turquoise, blue or green, whatever we say. This lagoon is not even, water is not even knee height. Very calm sea. Maldives is this over water villas. So all celebrities, business people, Tollywood, Bollywood, Hollywood, they all come and stay in private resorts like this. Mostly Bangladeshi people are working. I have met one Telugu guy from Rajahmundry. He said there are 60 Telugu people working in this single resort, private resort. So he's working in bar as a bartender. Normally they will not allow in other resorts, private resorts, they will not allow people enter into this overwater villas except residents in overwater villas. Even they will not allow beach villa residents to overwater villa. Like Adaran Club Ranali, they will not allow anyone except people staying in overwater villas. ఇక్కడ ఓన్లీ 12 వాటర్ విల్లాస్ ఉన్నాయి. ఫిహల్ హోహి. వేరే దగ్గర సన్సేమ్ ఒలివేలిలో చాలా వాటర్ విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 12 ఉన్నాయి, ప్లస్ 138 బీచ్ విల్లాస్ ఉన్నాయి. సో మొత్తం 150 రూమ్స్. సో 150 రూమ్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 135 రూమ్స్ ఆక్యుపైడ్, ఓన్లీ 15 రూమ్స్ వేకెంట్ ఉన్నాయి టుడే. సో అట్లా. సో డిన్నర్ గెస్ట్ బట్టి చెప్పినవాడు. సో దే హ్యావ్ టు ప్రిపేర్ డిన్నర్ ఫర్ 265 guests
ఈ వాటర్ విల్లా సేమ్ ఎక్కడైనా అదే కాన్సెప్ట్. స్టెప్స్ లోపల నుంచి ఒక 2 బెడ్రూమ్లు ఉంటాయి, 1-2 బెడ్రూమ్స్, టాయిలెట్ ఉంటుంది. సో లగూన్ ఇది, నీళ్ళు అసలు డీప్ ఉండే. సో ఇక డైరెక్ట్ నీళ్ళ నుంచి విల్లా నుంచి నీళ్ళకి రావచ్చు, స్విమ్మింగ్ చేయవచ్చు. మామూలుగా ఫిష్ కూడా ఉంటాయి ఇక్కడ ఎక్కువ కనిపిస్తలేవు. నేను క్లీన్ చేస్తాను. చెక్అవుట్ మామూలుగా 11-12 ఉంటుంది, చెక్ ఇన్ 2 PM అట్లా ఉంటుంది. హలో, అన్నీ రాళ్ళే ఉన్నాయి. ఇక్కడ ఒకటి పెవిలియన్ సీటింగ్ ఏరియా, చాలా బాగుంది. ఇక్కడ కూర్చోవచ్చు ఈవినింగ్, మార్నింగ్. వెరీ నైస్ ఎన్వైరన్మెంట్, నైస్ వెదర్. ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది, మనం గూగుల్లో చూసి వస్తుంది అది ఏం ఐలాండ్ అని చెప్పి. గూగుల్లో జస్ట్ మ్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ఇంత క్లియర్గా ఉన్నాయి, బట్ రాక్స్ ఉన్నాయి, కోరల్స్ కూడా ఉన్నాయి కొంచెం, బట్ నాట్ ఫిషెస్ లేవు. టూర్ స్టార్ట్ అయింది. టూర్ ఓవర్ వాటర్ విల్లా టూర్. ఒక విల్లా చూపిస్తారట, ఖాళీగా ఉంది. సో అక్కడ మేము పిక్చర్స్ తీసుకోవచ్చు. ఇది అక్కడ పొద్దున మేము ఒకసేపు టైం స్పెండ్ చేసాం. అక్కడ స్వింగ్ ఉంది, వాదు స్వింగ్. దూరం కనిపించేది మాలే సిటీ, బట్ కనిపిస్తుంది కానీ స్పీడ్ బోట్లో 20 minutes టైం తీసుకుంటుందట. ఇక్కడ 1 lakh per night ఈ వాటర్ విల్లా. మేబీ ఇన్ మంత్ ఆఫ్ May and June, so prices might come down because of its off peak season. షార్క్ వాటర్ విల్లాకి వచ్చింది, దగ్గర కిందకి వచ్చింది షార్క్. ఇక్కడ క్వైట్ కామన్. వీళ్ళు కూర్చోడానికి కూడా మంచిగా ఇది ఇచ్చిండు. So maybe I don't know the criteria, but this is 5 star. I asked one employee why this is 5 star, why like Sunsiam, Manali, Kinalholi are not 5 star. Even he is not sure why this is 5 star. Maybe because it is very close to Malé. It is only 15 minutes, 20 minutes by boat, and also all over water villas, and where they are big. So this might be few reasons why they have given 5 star to this property. But food is okay, because our food is okay. They have for residents, they have a separate restaurant. So we have a separate restaurant buffet for us, and residents they have a set menu. So they have a Japanese restaurant separate. So I have met one couple from Japan, Tokyo. So they have fishes. You want to eat that?
You want to eat that? ఇదంతా మాతో పొద్దున్న వచ్చిన వాళ్ళు వీళ్ళంతా పొద్దున్న ఐ మీన్ మాలాగా డే ట్రిప్పర్స్ ఫ్రమ్ హాంకాంగ్. దే So they have migrated long back from either Sri Lanka or Kerala. They were initially Buddhist, but 200-300 years back, maybe 400 years back, they have converted to Islam. Because first their king converted, then everyone converted. That is a bad thing.
ఇది గులి ఫెరీ పాయింట్, ఇది పార్క్. సో ప్రతి ఐలాండ్లో ఒక పార్కు, ఒక స్కూలు, సో ఒక చిన్న ఫుట్బాల్ గ్రౌండ్, ఒక చిన్న హాస్పిటల్. సో ఎవ్రీథింగ్ అందరికి అవసరం ఉన్నాయని మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో కౌన్సిల్ ఉంటుంది. సో ఇక్కడ గులి కౌన్సిల్, అక్కడ మాఫుషి కౌన్సిల్. లోకల్ కిడ్స్. ఇట్లా కూర్చుంటారు ఈ లోకల్ పీపుల్ కానీ విజిటర్స్ కానీ, ఇట్లా కూర్చోవచ్చు. అన్నీ ఇట్లా కూర్చోడానికి ఇట్లుంటాయి ఇవి. చాలా ఉంటాయి కదా, చాలా నీట్గా ఉంది రెస్టారెంట్. ఫ్లోరింగ్ కానీ ఫర్నిచర్ మామూలుగా ఇంత లోకల్ రెస్టారెంట్ కానీ నీట్గా వెరీ గుడ్. అది బుఫే బ్రేక్ఫాస్ట్ అంటే చాలా తక్కువ, చీప్ కదా. వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు, ఇక్కడ ప్రజలు జార్ఖండ్, కొన్ని జార్ఖండ్ అని ఇండియన్స్ ఉన్నాయి ఇక్కడ ఎంప్లాయీస్. టీ టైమ్స్ అని చిన్న లోకల్ రెస్టారెంట్. ఇక్కడ వీళ్ళంతా నమాజ్ టైమింగ్స్ వస్తున్నాయి. ఇక్కడేమో మక్కాది వస్తుంది. అంత లోకల్స్ ఇట్లా తింటారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్. ఇది టీ టైమ్స్. ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్. Phase 2 నుంచి Phase 1 బస్ నెంబర్ R6. సో మిగతా బస్సు డైరెక్ట్ వెళ్ళిపోతాడు మాలేకో ఎయిర్పోర్ట్. అందుకే బస్ ఈజ్ R6లో ఎక్కి సూపర్
ఇది హుల్హు మాలేలా. హుల్హు మాలే అంటే న్యూ సిటీ ఆర్టిఫిషియల్ ఐలాండ్ మీద క్రియేట్ చేసేది హుల్హు మాలే. 2002లో స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్కూల్ బిల్డింగ్ అది ఎంత బాగుంది. అందరు పిల్లలు స్కూల్కి వెళ్తారు. 6:45కే స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ పెద్ద పిల్లలకు. చిన్న పిల్లలకు 12:45. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు స్కూల్. క్లాస్ రూమ్స్ కానీ, ఆ గ్లాసెస్ కానీ, ఫ్యాన్స్ కానీ, దాని పక్కనే వాళ్ళ అపార్ట్మెంట్స్ మొత్తం సింగపూర్లో కనిపిస్తుంది ఇక్కడ. సో అన్ని అపార్ట్మెంట్స్, అన్ని ఫ్లాట్స్ అన్ని 25 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఇవి అందరు బిజీలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే బిజీ. మళ్ళీ మనం ఇండియా ఎవ్రీ ఇయర్ 400 crores 400 కోట్లు డొనేట్ చేస్తుంది మాల్దీవ్స్కి. సో మన బిల్డింగ్స్ ఎట్లున్నాయి, వీళ్ళ బిల్డింగ్స్ ఎట్లున్నాయి. ఇది గవర్నమెంట్ స్కూల్, ఇది ప్రైవేట్ స్కూల్ కాదు. ఇద్దరు కేరళ టీచర్లు కనిపించారు, వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ టీచ్ చేస్తారట. సో బస్లో కలిసిరు వాళ్ళు. సలాహుద్దీన్ స్కూల్ అంతే ముస్లిమ్సే. సో ఈ స్కూల్ ఎంట్రన్స్ అందరు వెళ్తారు పిల్లలు. సో పిల్లలు వెళ్ళడానికి కూడా అక్కడ ట్రాఫిక్ వల్ల పెట్టారు వాళ్ళకి. సో ఎంత కేర్ తీసుకుంటారు వీళ్ళు, మామూలు మన డెవలపింగ్ సెంటర్ అయినా కానీ. ఇది హుల్హు మాలే ఫేజ్ 2, చాలా బాగుంది ఫేజ్ 2. సింగపూర్, కౌలాలంపూర్ లాగా ఉంది. సో నాట్ లెస్ దాన్ దట్. పొద్దునే అందరు వచ్చారు వాకింగ్. సో సూపర్. అంత స్కై స్క్రేపర్స్, నాట్ స్కై స్క్రేపర్స్ బట్ 5, 6, 7, 8, 9, 25 ఫ్లోర్స్ ఈచ్ బిల్డింగ్. పెద్ద పార్క్ కూడా ఉంది ఇక్కడ. పిల్లలకి ఇక్కడ 6:45కే స్కూల్ స్టార్ట్ అవుతుందట. పెద్ద పిల్లలకి ఇప్పుడు 6:45కి, 6:45 నుంచి 12:45. తర్వాత 12:45 నుంచి ఇంకో పిల్లలకు, పెద్దోళ్ళకు, చిన్న పిల్లలకు. స్కూల్ బిల్డింగ్ చూసిన చాలా బాగుంది స్కూల్ బిల్డింగ్. సో మన దగ్గర అసలు నాకు తెలిసి ఒక్కటి కూడా లేదు అట్లా. వీళ్ళు మనం మనీ డొనేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. ఒక 400 crores డొనేట్ చేస్తాం వీళ్ళకి. కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీళ్ళ దగ్గర ఉన్న బస్సెస్ కానీ, వీళ్ళ దగ్గర ఉన్న స్కూల్స్ కానీ, మన దగ్గర హాస్పిటల్స్ కానీ మన దగ్గర లేవు. అక్కడ ఎల్లో బిల్డింగ్ స్కూల్, అది లోపల కనిపిస్తుంది. ఇది హుల్హు మాలే ఫెరీ టర్మినల్. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము మాలే పోతాం. జస్ట్ టైంపాస్ బోట్ రైడ్ 11:30కి ఉంది. పోయి మళ్ళీ 12 o'clock బ్యాక్. సో సెంట్రల్ పార్క్ పక్కనే ఉంది. సెంట్రల్ పార్క్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మన ఊటీ ఎక్కడెక్కడైనా ఉన్నట్టున్నది పార్క్. ఎండ పైన బాగుంది కాబట్టి పార్క్ మంచిగా అనిపిస్తుంది. పార్క్ ఏదో బస్ డిపో ఉన్నట్టుంది. హుల్హు మాలే ఫెరీ టర్మినల్. అక్కడ ఫెరీ స్టాప్. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. సో వీలైతే అప్ అండ్ డౌన్ తీసుకుంటాయి. హుల్హు మాలే ఫెరీ టర్మినల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయినా. నీళ్ళంతా ఇప్పుడు టర్కాయిస్ గ్రీన్ బ్లూ కనిపిస్తాయి. పైనుంచి ఎండు ఉంటాయి. సీ ప్లేన్స్ అన్నీ పోతున్నాయి. పక్కకే సీ ప్లేన్స్ టర్మినల్, ఎమిరేట్స్ ఫ్లైట్. యూరోపియన్ చాలామంది ఇళ్ళనే వస్తారు. దుబాయ్కి వచ్చి దుబాయ్ నుంచి వస్తారు. చెత్త చేసేది. టర్కాయిస్ గ్రీన్. ఇవన్నీ ఫెర్రీస్, బోట్స్, షిప్స్, అన్నీ యార్డ్స్. ఇది ఫెరీ స్టాప్, ఫెరీ స్టాండ్.